చిన్నారి చిట్టి కథలు. పిల్లలు, మీకు కథ చెప్పనా? ఓ గ్రామంలో ఒక పెద్ద అడవి ఉండేది. అడవి మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది చుట్టూత రకరకాల చెట్లతోటి నిండిపోయి ఉంటుంది. ఆ చెట్ల మీద చాలా పెద్ద కోతులు, చిన్న కోతులు నివసిస్తూ ఉంటాయి. దానిలో చిన్న పవనం అనే ఒక కోతి ఉన్నది. అది మహా టింగరిది. అల్లరి చేష్టలు చేస్తూ ఎవరు చెప్పినా ఏ మాట వినేది కాదు. అప్పుడు ఆ టింగరి కోతి ఆ చెట్టు మించి ఈ చెట్టుకి, ఈ చెట్టు మించి ఆ చెట్టుకి దూకుతూ ఉండేది. ఎన్నిసార్లు ప్రమాదం జరుగుతుంది అని చెప్పిన మిగతా కోతులు వాటిని వారించినా అది వినేది కాదు. ఆ చిన్న కోతి అలాగే గెంతుతూ రకరకాల చేష్టలు చేస్తూ ఉండేది. రోజు అదే పనిగా ఆడుకోవటం, ఆ కొమ్మ మించి ఈ కొమ్మకి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మకి ఎగురుతూ ఉండటం దాని దినచర్య. అది ఒకరోజు పొరపాటున కాలు జారి నది మధ్యలో పడిపోయింది. ఆ నది మధ్యలో పడిపోతే దానికి ఈత రాకపోవడం వలన గట్టిగా అరవసాగింది. అరిచిన ఏమి కోతులు చూసినా కూడా వాటిని పట్టించుకోలేదు. అవి నదిలో దిగి ఆ చిన్న కోతిని రక్షించాలని కూడా అనుకోలేదు. ఎందువల్లంటే అది రోజు చెప్పినా కూడా మాట వింటలేదు. ఇవాళ మనం ఎందుకు వాటిని రక్షించటం, దాని పని అట్లాగే కావాలి అని అనుకుని నెమ్మదిగా ఉండిపోయినాయి. దానిలో ఒక పెద్ద చేప ఉంది. ఆ చేప ఈ కోతి యొక్క అరుపులు విని దానికి సహాయం చేద్దాం అనుకుంది. ఆ చేప ఈ చిన్న కోతికి సహాయం చేద్దామని అనుకుని దగ్గరికి వెళ్ళి అడిగింది, నీకు ఈత రాదు కదా, ఎందుకని నీళ్ళలోకి దూకావు, ఎందుకని ఇట్లా చేసావు అని అడిగింది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు, నాకు ఈత వచ్చు అని చాలా బడాయిపోయింది ఆ చిన్న కోతి. అయితే ఈదుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఒడ్డును చేరచ్చు కదా, ఎందుకు మరి అరిచావు అని ప్రశ్నించింది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు అని మళ్ళీ గట్టిగా అన్నది. అది చేప మనసులో ఉంచుకుని దీనికి ఎలాగోలా బుద్ధి చెప్పాలని ఆలోచించి మెల్లగా దాన్ని నదిలో వదిలేసింది. నదిలో వదిలేస్తే కోతికి ఏం చేయాలో తోచక అటు ఇటు దిక్కులు చూస్తూ ఆలోచనలో పడింది. అప్పుడు ఆ నది యొక్క ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయి ఒడ్డుకు చేరిందా అంటే ఒడ్డుకు చేరలా. అక్కడ మళ్ళీ ఆలోచనలో పడింది, ఎట్లాగా ఒడ్డు చేరటం ఎట్లాగా అని ఆలోచిస్తూ ఉన్నది. ఇంతలో దానికి ఒక దొంగ కనిపించింది నీళ్ళల్లో ప్రవాహంలో. ఆ దొంగని పట్టుకుని ఒడ్డుకు చేరుకుంది. ఒడ్డుకు చేరుకున్నాక, అమ్మయ్య ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాము, ఇక నుంచి అహంకారంతో ఈత వచ్చినట్లు చేసి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను, ఇక నుంచి నా బుద్ధిగా పెద్ద కోతి తల్లి కోతి చెప్పిన మాట వినాలి, ఇక నుంచి అయినా బుద్ధిగా మెసులుకోవాలి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మించి ఈ కొమ్మకి దూకకూడదు అని తెలుసుకుని బుద్ధిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఆ చిన్న కోతి.